నెల 71 కేసు ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఛేదించి 84 మంది ముద్దాయిలను పట్టుకొని దాదాపు 534.425 గ్రామ్ బంగారము, 699.8 గ్రామ్ వెండి, క్యాష్ 1,16,281 రూపాయలు క్యాష్, 27 మోటార్ సైకిల్స్, 5 ఆటోస్, 470 మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్, 3 సైకిల్స్, HP సిలిండర్స్ 5 అండ్ 90 అల్యూమినియం కాలమ్ బాక్స్ విత్ కనెక్టెడ్ యాంగిల్స్. మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి 1,80,02,431 రూపాయలు. టోటల్ కలిపి ఇప్పుడు 10,279 మంది బెనిఫిషియరీస్ అండ్ టోటల్ ప్రాపర్టీ మనం ఈ రోజు వరకు లాస్ట్ 2 ఇయర్స్లో రికవర్ చేసాము 24,13,00,000 విలువైన వస్తువులు. DCP క్రైమ్స్, ADCP క్రైమ్స్, ACP క్రైమ్స్, ఆల్ క్రైమ్ CIs, SIs, ASIs, హెడ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్స్కి మేము సభాముఖంగా అభినందిస్తున్నాం. నా గోల్డ్ రికవర్ అయింది సార్. చాలా నమస్తే సార్. పోలీసు వారికి నా అభినందనములు. 10 రోజుల్లో ఈ గోల్డ్ రికవరింగ్ చేశారు. నెక్స్ట్ ఇది వరకటైతే కోర్టుకి వెళ్ళే వాళ్ళమే, ఇప్పుడు అది లేకుండా ఇక్కడే మన సిపి గారు అట్లా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మాది గాజువాక అండి. గాజువాకలో గత 13 సంవత్సరాల నుండి నేను రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. నేను ఉదయాన్నే గుడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తలుపు తీస్తే మాకు స్వామివారి వంట రూమ్లో దొంగతనం జరిగిందండి. నేను ఆ వెంటనే గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ వెంటనే స్పందించి 24 గంటలు అవ్వకముందే ఆ సామాగ్రి అన్ని కూడా రికవర్ చేశారండి, మాకు అప్పగించారండి. రామానాయుడు ఫోటో స్టూడియో తిమ్మాపురం దగ్గర కారు అద్దాలు పగలగొట్టి చోరీ జరిగింది. చోరీ జరిగిన తర్వాత FIR నమోదు చేసిన వితిన్ అవర్స్లో ఐటమ్స్ని మాకు పట్టుకొని అప్పగించారు. దీనికి ప్రోత్సహించిన కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు అందరికీ కృతజ్ఞాపనలు. మాది పందలపాక అండి, ఆనందపురం దగ్గర. ప్రతిరోజు మార్కెట్కి వెళ్తుంటే మార్గం మధ్యలో బండి మీద వెళ్తుందని మెడలో తీసుకొని వెళ్ళిపోయారండి. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఆనందపురం స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే 2 రోజుల్లోనే మా పోలీసు వాళ్ళు మాత్రం అసలు నిద్ర తిండి కూడా లేకుండా మా కోసం కష్టపడి. నేను US లో పనిచేస్తూ ఉంటా. US నుంచి ఇంటికి వచ్చే సమయంలో రైల్వే స్టేషన్ దగ్గర దిగి ర్యాపిడో బుక్ చేస్తూ ఉండగా ఫోన్ స్నాచింగ్ అనేది జరిగింది. అప్పుడే వచ్చిన పెట్రోలింగ్కి ASI గారు వచ్చారు. కంప్లైంట్ చేశా. వెంటనే వితిన్ 3 డేస్లో కేసును రిసాల్వ్ చేసి ఫోన్ రికవరీ చేశారు. ఇంత ఫాస్ట్గా రికవరీ చేసినందుకు సిపి గారికి, DSP గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. సిపి బాక్సి గారు, మాధురి DCP గారు, మిగిలిన క్రైమ్ సిబ్బంది అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీరు చేసే ఎఫర్ట్ ఎక్సలెంట్ ఎఫర్ట్. ఎందుకంటే ఎవరు పోలీస్ స్టేషన్ తిరిగి ఇదివరకు కాళ్ళు అరిగిపోయాయి, ఇప్పుడు ఎవరు తిరగక్కర్లేదు. నేను కూడా జస్ట్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను అంతే. 3 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. బట్ పై నుంచి కింద వరకు కూడా ఇంక్లూడింగ్ కానిస్టేబుల్స్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. కింద నుంచి పై వరకు సిపి గారి వరకు కూడా హానెస్ట్ ఆఫీసర్స్ ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఆ విధంగా ఈ 2 ఏళ్లలో 24 కోట్ల పైన రికవరీ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ అప్రిషియేట్. అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది మాది. మా మొబైల్ పోయింది అని నైట్ 8 o'clock వెళ్తే ఇమీడియట్ గా అక్కడ ACP ఇమీడియట్లీ దే ఆర్ టేకెన్ యాక్షన్ అండి. మీరు వెంటనే రాసి ఇవ్వండి మాకు కంప్లైంట్. మీరు ఎప్పుడు కూడాను స్టేషన్ కి రావడానికి భయపడకండి. వీఆర్ హియర్ విత్ యూ. మీ ఫోన్ దొరికింది అని చెప్పారు ఆ రోజే. సో రియల్లీ అండి వండర్ఫుల్. ఇంకొకటి ఏంటంటే మేము ఇంతమంది ఇక్కడ ఇంత కంఫర్టబుల్ గా కూర్చున్నామంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద సిపి సార్ అండ్ హిస్ టీమ్. 9:30 ఆ టైంలో
దగ్గర నుంచి కాల్ వచ్చింది సార్. ఫోన్ చేసి ఇలాగ మేము టూ టౌన్ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నా, మీ మొబైల్ పోయిందా అని అడిగారు సార్. అవును పోయింది అని చెప్పేసి అంటే, సరే మీ డీటెయిల్స్ రేపు ఆధార్ కార్డ్ తీసుకొని రండి, తర్వాత మొబైల్ డీటెయిల్స్ తీసుకొని వస్తే సిపి సార్ దగ్గర మీకు ఆ ఫోన్ ఇప్పిస్తామని చెప్పారు సార్. అట్లీస్ట్ మేము అప్రిషియేట్ చేసేది ఏంటంటే, అట్లీస్ట్ మేము కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వెళ్ళినా సరే అది ఎక్కడ పోయింది ఏంటని తెలియదు అని చెప్పేసి ఇది అయ్యింది. అలాంటి దగ్గర నిజంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇచ్చేసి వాళ్ళంతటి వాళ్ళు ఫోన్ చేసి మరి మీ మొబైల్ దొరికింది రండి తీసుకోండి అని చెప్పేసి అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఇంత ఇదిగా మన డిపార్ట్మెంట్ ఇది ఉన్నదంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అట్లీస్ట్ వితౌట్ కంప్లైంట్ మేము ఇది మాకు వచ్చిందంటే చాలా. మా డాడీ వర్క్ దగ్గర ఒక అతను ఈ మొబైల్ తీస్తారనమాట. సో మా డాడీకి అసలు హోప్ లేదు మొబైల్ మళ్ళీ దొరుకుతుందని, కానీ నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. సో ఇలా 1 week లోనే రికవరీ చేసి నాకు మళ్ళీ మా డాడీ మొబైల్ ఇలా దొరికిందని చెప్పారు. సో ఇలా వర్క్ చేస్తున్న పోలీస్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ సూర్యబాగ్ లో దాస్పల్ హోటల్ బ్యాక్ సైడ్ నాది షాప్. నాది వెహికల్ షాప్ ముందున పార్కింగ్ చేసి ఉంది. సాయంత్రం టైంకి మరి ఎవరు వచ్చేసి పట్టుకెళ్ళిపోతే మనం ఇన్ఫర్మేషన్ చేసాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకి రికవరీ చేసి ఇచ్చారు. సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు అంత పోలీస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.